హలో పిల్లలు, మనల్ని బలంగా, సంతోషంగా మరియు శక్తితో నింపేది ఏమిటో మీరు ఊహించగలరా? ఇది మనం వేగంగా పరిగెత్తటానికి, బాగా ఆలోచించటానికి మరియు ప్రకాశవంతంగా నవ్వడానికి సహాయపడుతుంది. మనము దీన్ని ప్రతిరోజు తింటాము మరియు ఇది అనేక రంగులు మరియు రుచుల్లో వస్తుంది. అవును, ఇది ఆహారం. మీకు తెలుసా, ఆహారం మన శరీరానికి మంచి స్నేహితుడు. ఈరోజు ఆహారం గురించి అన్నీ నేర్చుకుందాం. ముందుగా మైండ్ మ్యాప్ చూడండి. మనము తినే ఆహారం పండ్లు, కూరగాయలు, బియ్యం, పాలు మొదలైనవి. వివిధ వయసుల వారికి ఆహారం: పిల్లలకు పాలు, పెద్దలకు సమతుల్య ఆహారం మరియు తాతా నానమ్మలకు మృదువైన ఆహారం. ముందుగా కొన్ని కొత్త కీలక పదాలు నేర్చుకోండి. కండరాలు మనము కదలడానికి సహాయపడతాయి. పెద్దలు, వయసు పెరిగిన వారు. బలం, బలమైన శరీరం. ధాన్యాలు, మనము తినే గట్టి విత్తనాలు. పప్పు ధాన్యాలు, మనం తినే రంగురంగుల విత్తనాలు. అనారోగ్యం, అస్వస్థగా అనిపించడం. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఉదయం అందరూ సాధారణంగా తినే ఆహారం ఏమిటి? మనము ఉదయం దోశ, ఇడ్లీ, పాలు మరియు బ్రెడ్ వంటి అల్పాహారం తింటాం. తర్వాత భోజనం కోసం పప్పు మరియు కూరగాయలతో అన్నం. రాత్రి భోజనం కోసం లభ్యతను బట్టి వివిధ కూరగాయలతో కొందరు అన్నం లేదా చపాతీ ఇష్టపడతారు. నేను చెప్పింది నిజమేనా? అలాగే ప్రతి ఒక్కరూ తమ ఆహారాన్ని తీసుకుంటారు. మనము ఆహారం ఎందుకు తింటాము? శక్తిని పొందడానికి మనం ఆహారం తింటాము. పరిగెత్తటానికి, ఆడుకోవటానికి, నేర్చుకోవటానికి మరియు ఆనందించటానికి శక్తి మనకు సహాయపడుతుంది. ఆహారం మనకు ఎదగటానికి కూడా సహాయపడుతుంది. ఇది మన ఎముకలు మరియు కండరాలను బలంగా చేస్తుంది. ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మనల్ని అనారోగ్యానికి గురి కాకుండా ఆపుతుంది. అందుకే మనము పండ్లు, కూరగాయలు, బియ్యం, పాలు మరియు ఇతర మంచి ఆహారాన్ని తినాలి. కాబట్టి గుర్తుంచుకోండి, ఆహారం మన శరీరానికి ఇంధనం. వివిధ వయసుల వారికి వివిధ రకాల ఆహారం అవసరమని మీకు తెలుసా? శిశువుల నుండి తాతా నానమ్మల వరకు అందరికీ అవసరమైన ఆహారం గురించి తెలుసుకుందాం. పిల్లలు పాలు తాగుతారు. బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి పాలు సహాయపడతాయి. పాలు జీర్ణం కావడానికి సులభంగా మరియు మంచి పోషకాలతో నిండి ఉంటాయి. మీలాంటి పిల్లలకు ఆడుకోవడానికి మరియు నేర్చుకోవడానికి శక్తి అవసరం. పిల్లలకు అన్నం, చపాతీ, పండ్లు, కూరగాయలు, గుడ్లు మరియు పాలు వంటి ఆహారం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం మనల్ని చురుగ్గా మరియు తెలివిగా చేస్తుంది. పెద్దలకు పని చేయటానికి శక్తినిచ్చే ఆహారం అవసరం. వారు ధాన్యాలు, పప్పులు, పండ్లు మరియు కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన భోజనం తినాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల వారు బలంగా ఉండటానికి మరియు పనిని చక్కగా చేయటానికి వారికి సహాయపడుతుంది. తాత నానమ్మలు తినడానికి సులభమైన మృదువైన ఆహారం అవసరం. వారి ఎముకలను బలంగా చేసే ఆరోగ్యంగా ఉంచే ఆహారం వారికి అవసరం. ప్రతి వయసు వారికి వేరువేరు ఆహారం అవసరం. ఏ ఆహారాలు మనల్ని బలంగా చేస్తాయి మరియు మన పెరుగుదలకు సహాయపడతాయి మీకు తెలుసా? కొన్ని ఆహారాలు మనకి బలాన్ని ఇస్తాయి. బియ్యం, రాగి, జొన్నలు, గోధుమలు, మినుములు, నూనె, నెయ్యి, చక్కెర, బెల్లం మరియు మాంసం అన్నీ మనల్ని బలంగా మరియు చురుగ్గా ఉండటానికి సహాయపడతాయి. కొన్ని ఆహారాలు మనం పెరగడానికి సహాయపడతాయి. కందిపప్పు, ఉలవలు, మినపపప్పు వంటి పప్పులో, అలాగే పాలు, గుడ్లు మరియు మాంసం కూడా మనల్ని పెద్దగా మరియు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. పండ్లు మరియు కూరగాయలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి అనారోగ్యంతో పోరాడటానికి మరియు ప్రతిరోజు తాజాగా ఉండటానికి సహాయపడతాయి. కాబట్టి గుర్తుంచుకోండి, సరైన ఆహారం మనల్ని ఆరోగ్యంగా, బలంగా మరియు సంతోషంగా ఉంచుతుంది. మనము క్రమం తప్పకుండా తినే కూరగాయలు మరియు పండ్లను గుర్తించండి. రండి కార్యకలాపాన్ని పూర్తి చేద్దాం. ఇది ఒక బెండకాయ, సొరకాయ, కాలీఫ్లవర్, ఉల్లిపాయ, దోసకాయ, బీట్రూట్, కాకరకాయ, క్యాబేజ్, మునగకాయ, యాపిల్, మామిడి, జామ, నారింజ, పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్. చాలా బాగా చెప్పారు పిల్లలు. పాఠాన్ని పునర్సమీక్షించుకుందాం. ఆహారం మనల్ని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుందని మనం నేర్చుకున్నాము. వివిధ వయసుల వారికి వేరువేరు ఆహారాలు అవసరం మరియు మనకు బలాన్నిచ్చే మరియు మనం పెరగడానికి సహాయపడే ఆహార పదార్థాలు అవసరం. కాబట్టి పిల్లల్లారా, ఆరోగ్యకరమైన ఆహారం తిని సంతోషంగా ఉండండి. మనం తినే ఆహారం గురించి మొదటి భాగం మీరందరూ గమనించారని ఆశిస్తున్నాను. రెండవ భాగంలో మనము తినే ఆహారం గురించి మరింత నేర్చుకుందాం. మరియు మీ హోమ్ అసెస్మెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ పిల్లలు.